పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నేడు రెండవ రోజు కస్టడీలో రవిని విచారించనున్నారు. నిందితుడిపై ఇప్పటి వరకు ఐటీ చట్టం, సినిమా పైరసీ, మోసం ద్వారా నష్టం, అనుమతి లేకుండా ప్రైవేటు చిత్రాలను దొంగిలించి ప్రసారం చేయటం, గోప్యతకు భంగం లాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఫారినర్స్ యాక్ట్ ను చేర్చారు. విదేశీయులు మన దేశంలో నేరాలకు పాల్పడితే ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. రవి ప్రస్తుతం కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరుడిగా ఉన్నారు. రికార్డుల ప్రకారం భారత పౌరుడు కాకపోవడంతో పోలీసులు ఫారినర్స్ యాక్ట్ లోని సెక్షన్లను చేర్చారు. రవిని 5 రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. చంచల్గూడ జైలు నుంచి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బషీర్బాగ్ లోని సిసిఎస్ లో తొలి రోజు రవిని ప్రశ్నించారు. బ్యాంకు లావాదేవీలపై ఆరా తీశారు. ఎన్ఆర్ఐ ఖాతాలు, క్రిప్టో వాలెట్లకు నగదు మళ్లింపుపై ప్రశ్నించారు. అయితే రోజు రెండవ రోజు రవి కస్టడీ కొనసాగబోతుంది. దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, నిన్న ఆల్రెడీ విచారణ జరిగింది. ఈ రోజు రెండవ రోజు కస్టడీలో రవితో ఎటువంటి ప్రశ్నలు వేయబోతున్నారు? విచారణ ఏ విధంగా ఉండబోతుంది? ఐబొమ్మ సంబంధించిన వెబ్సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. కోర్టు అనుమతితోటి 5 రోజుల కస్టడీలోకి తీసుకుంటున్నారు. నిన్న మొదటి రోజు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఈ రోజు రెండో రోజు కస్టడీ విచారణ కొనసాగబోతుంది. మరి కాసేపట్లో అతన్ని చంచల్గూడ జైలు నుంచి బషీర్బాగ్ సిసిఎస్ హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చి విచారించబోతున్నారు. ప్రధానంగా ఐబొమ్మతో పాటు బప్పం టీవీ వివిధ రకాల వెబ్సైట్ల ద్వారా, అనేక రకాల రూట్ల ద్వారా పైరసీ వీడియోలు తీసి వాటిని రూపొందించి వెబ్సైట్ ద్వారా ప్రచారం చేశారు. ఓటీటీ కంటెంట్ ని, ప్రధాన సినిమాలని విడుదలైనట్టుగా ఇంపార్టెంట్ సినిమాలన్నింటిని కూడా పైరసీ చేసి ఆ వెబ్సైట్ లో ప్రచారం చేసినందుకు గాను అతన్ని అదుపులోకి తీసుకొని పైరసీ యాక్ట్ తో పాటు ఒకవైపు మిగతా చట్టాల ప్రకారం అతని పైన కేసులు నమోదు చేశారు. అతను భారతీయ సిటిజన్ కానందున అతను సెయింట్ కిట్స్ దేశానికి సంబంధించిన సిటిజన్ గా ఉన్నాడు. అతన్ని ఫారెన్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ రోజు మరిన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయంలో ఈ రోజు ప్రధానంగా విచారణ కొనసాగించే అవకాశం కనబడుతుంది. ఇందులో వివిధ దేశాల్లో ఎక్కడెక్కడైతే ఆర్థిక లావాదేవీలు నిర్వహించారో, ఏ దేశంలో ఆయన ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయం బ్యాంక్ అకౌంట్ చేశారు, క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు మళ్లించారని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ఇందులో ఈడీ కూడా ఒకవైపు ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఒకవైపు మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కూడా విచారణ కొనసాగించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికీ 3 కోట్లకు పైగా నిధులను ఒకవైపు తీసుకెళ్లేటటువంటి హైదరాబాద్ పోలీసులు మరొక 20 కోట్ల పైన లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. ఇందులో అతను ఎక్కడెక్కడ ఈ నిధులను మళ్లించారో, ఎక్కడెక్కడ క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులను అతను దాచారని చెప్పేసి విషయంలో ఇప్పుడైతే పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో తాజాగా ఇతన్ని ఐటీ యాక్ట్ తో పాటు పైరసీ చట్టంతో పాటు మోసం లాంటి కేసులు పెట్టి అతన్ని అయితే విచారణ కొనసాగిస్తారు. ఈరోజు రెండో రోజు విచారణ అయితే కొనసాగబోతున్నట్టుగా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.